హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా. ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోకి వచ్చారనుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. అలానే పేపర్ ట్రేడింగ్ గురించి కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. మన వాళ్ళు చాలా మంది అడిగారు పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎలా చేయొచ్చు అనేసి. దాని గురించి అయితే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న కొద్దిగా బెటర్ అనిపించిన యాప్ గురించి కూడా చెప్పడం జరిగింది. మెయిన్ పేపర్ ట్రేడింగ్ అంటే మన ఇష్టం వచ్చిన లాట్స్ బై చేయడం, సెల్ చేయడం కాదండి. దానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఖచ్చితంగా ఈ వీడియో అయితే చెక్ చేసి పేపర్ ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయండి. పేపర్ ట్రేడింగ్ అనే కాదు, రియల్ ట్రేడింగ్ అయినా సరే రూల్స్ మ్యాక్సిమం అవే ఉంటాయి. అందుకే వాటిని ఫేక్ మనీ లాగా కాకుండా రియల్ మనీ లాగా ఫీల్ అయి ట్రేడ్ చేసాం అనుకోండి, మనకి ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే, మన అనాలిసిస్ అయితే పోదామండి. ఓకే, మనం నేనేం చెప్పుకున్నాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, మనం అందుకని మనం బై సైడ్ ఉండడానికి ప్లాన్ చేసుకుందాం అని చెప్పాం. లైట్ గ్యాప్ అప్ అయినా, హై గ్యాప్ అప్ అయినా, లేదు లైట్ గ్యాప్ డౌన్ అప్ అయినా సరే మనం బై సైడ్ ఉందాం. హై గ్యాప్ అప్ జరిగినప్పుడు లోలోకి రానివ్వండి, బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. దాంతో పాటే హై బ్రేక్ అయ్యి లోలోకి వస్తున్నా సరే మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం అండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి, అందుకే చెక్ చేసి వీడియోలోకి రండి. ఓకే, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయని చూద్దామండి. ఓకే, మనం ఏం చెప్పుకున్నాం, హై గ్యాప్ అప్ జరిగితే హైకి వెళ్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, లోలోకి వస్తే మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం అండి. ఓకేనా, ఇదిగోండి మార్కెట్ చూసారా, అక్కడ ఫాల్ అయిందా, మన జోన్లోకి వచ్చిందా, కరెక్ట్గా చూడండి. అక్కడే మంచి ఇంత ఫాల్ని కూడా ఆపి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది కదా. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, దీని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదు సార్ ఇంత స్టాప్ లాస్ మనం వీలేమనుకున్నారనుకోండి, కొంచెం కిందకు వచ్చాక తీసుకోవడానికి ట్రై చేయాలండి. లేదా మనకు దొరకలేదు అనుకుని వదిలేయండి, ఏం కాదు. ఎప్పుడైనా సరే మూవ్ అంతా మనం పట్టుకోలేము, గుర్తుపెట్టుకోండి. మన రిస్క్ ఎక్కడైతే కరెక్ట్గా ఉందో అక్కడే తీసుకోవడానికి ట్రై చేస్తాం మనం. నాకు కూడా ఇక్కడ దొరకలేదండి, రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వలేదు, మనకి తీసుకోలేదు. నెక్స్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి, మార్కెట్ అప్ సైడ్ వచ్చిందా, కన్సాలిడేషన్ జరిగింది, బ్రేక్అవుట్ అయింది. ఈ బ్రేక్అవుట్లో మీరు ఎంట్రీ తీసుకున్నా దీని కింద మీరు స్టాప్ లాస్ పెట్టాల్సి వస్తుంది. ఇంత రిస్క్ ఇవ్వలేరు, ఇంత పెద్ద క్యాండిల్ పడింది కదా, ఇంత రిస్క్ ఇవ్వలేరు అనుకుంటే అవాయిడ్ చేయాలండి. ఎంట్రీ ఇక్కడ మెయిన్ గేమ్ అంతా కూడా రిస్క్ రివార్డే. రిస్క్ మ్యాచ్ అవ్వలేదా మనం అసలు ఎంట్రీ తీసుకోకూడదు, అంతే ఇంకా. ఓకే, ఇక్కడ కూడా మీరు తీసుకోలేదు. నెక్స్ట్ ఎక్కడ వచ్చింది మనకి, మనం ఏం చెప్పుకున్నాం, మార్కెట్ బ్రేక్ అయితే హైలోకి వెళ్ళనివ్వండి, లోలోకి వచ్చాక మనం బై సైడ్ ప్లాన్ చేసుకున్నాం అని చెప్పుకున్నాం కదా. ఇదిగోండి, ఇక్కడ మనకి ఎక్కడ కూడా రెసిస్టెన్స్ సపోర్ట్ లేవు. ఇప్పుడు మార్కెట్ హైకి వచ్చింది, ఇక్కడ చూసారా ఒక రేంజ్ చేసింది, ఒక స్లోగా ఉందా. వాల్యూమ్స్ మనకి చెప్తాయండి, ఒకవేళ సపోర్ట్ రెసిస్టెన్స్ లేకపోయినా వాల్యూమ్స్తో మనం అర్థం చేసుకోవచ్చు ప్రైస్ కిందకు వస్తుందా లేదా అక్కడి నుంచే పైకి వెళ్ళిపోయిద్దా అనేది. చూడండి, చెప్తా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇదిగోండి, మార్కెట్ అప్ సైడ్ వచ్చింది కదా, ఇక్కడ చూసారా వాల్యూమ్స్ లైట్ బిల్డ్ అయ్యా, అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ నుంచి చూసారా ప్రైస్ అక్కడే ఉంది, వాల్యూమ్స్ లో అయినాయి. మళ్ళీ కొంచెం కిందకు వచ్చింది, లైట్ వాల్యూమ్ పెరిగినాయి, లైట్ అప్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూసారా, మళ్ళీ కరెక్ట్గా ఈ జోన్లో గమనియండి, 12కి కరెక్ట్గా ఇక్కడ చూడండి, ప్రైస్ అక్కడే ఉంది, వాల్యూమ్స్ రావట్లేదు. అంటే ప్రైస్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ప్రైస్ పెరుగుతూ ఉన్నప్పుడు బై చేశారు, ఇక్కడ సెల్లర్స్ అమ్ముకున్నారు కదా, ప్రైస్ ఆగిపోయింది. ఇక్కడ మళ్ళీ ప్రైస్ ఆగింది అనమాట. ఇప్పుడు ప్రైస్ ఆగింది ఓకే, కానీ వాల్యూమ్స్ రాలేదంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ జరిగిన సైకాలజీ ఏమై ఉంటుంది, ఆ ప్రైస్లో బయర్స్ ఇంట్రెస్ట్ లేరు, కొంచెం కిందకు వస్తేనే బై చేద్దామని ప్లాన్ చేశారు. ఆల్రెడీ ఇక్కడ బయింగ్ జరుగుతూనే ఉంది, లోలో ఇక్కడ వాల్యూమ్ వచ్చింది కదా. అంటే నేను ఆల్రెడీ మీకు అంతకుముందు ఒక క్వశ్చన్ అడిగా గుర్తుంటే, వాల్యూమ్ పెరుగుతూ ప్రైస్ బైక్ వచ్చిందా, ఒక పీక్ వచ్చేసింది, ఇక్కడ వాల్యూమ్స్ రాలేదు. మనం దీన్ని ఎలా అర్థం చేసుకున్నాం, ఈ ప్రైస్లో బయర్స్ ఇంట్రెస్ట్ లేరు, కొంచెం కిందకి ఇస్తే బై చేస్తారు అనమాట. ఇదిగోండి, నెక్స్ట్ చూడండి ఏం జరిగిందో, స్లోగా ప్రైస్ డౌన్ అవుతుంది, వాల్యూమ్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. చూడండి, ఫాల్ అయితే వచ్చిందా, వాల్యూమ్స్ బిల్డ్ అయినాయా, కరెక్ట్గా చూడండి మన జోన్లోకి వచ్చిందా ప్రైస్. కాన్ఫిడెన్స్ అనమాట. ఇప్పుడు ఎంట్రీ ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోకూడదా, ఇక్కడ తీసుకోకూడదా అని అనిపిస్తుంది. కానీ ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీలు తీసుకుంటే యూజ్ ఏంది, మనకు యూజ్ ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇష్టం వచ్చిన దగ్గర ఎంట్రీ తీసుకుంటే మార్కెట్ వర్క్ అవ్వదు, రిస్క్ రివార్డ్ అనేది మ్యాచ్ అవ్వదు. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటా సార్, నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటా అన్నారు అనుకోండి, ఓకే వర్క్ అవ్వచ్చు, మీకు ప్రాఫిట్ రావచ్చు. కానీ లాస్ అయ్యే రోజు చాలా లాస్ చేయాల్సి వస్తుంది. ఈ లాస్ అంతా ఇవ్వాలి. దానివల్ల మనకి అసలు యూజ్ ఏంది, మనీ వస్తుంది, అలా వచ్చింది రేపు పోయింది, ఉపయోగం ఉంది, అలా కాదు కదా. రిస్క్ కరెక్ట్ ఉన్నప్పుడు మాత్రం మన ఎంట్రీ అనేది పడాలి. ఓకే, లోలోకి వస్తుంది బై అని చెప్పారు, ఎలా బై చేయాలి, ఇక్కడ లాజిక్లు చెప్తా చూడండి. మన జోన్లోకి వచ్చిందా, ఫస్ట్ మన జోన్లోకి వచ్చిందండి. నెక్స్ట్ ఏముంది చెప్పండి, ఇక్కడ గమనించండి, ఇది ఒక ట్రెండ్ లైనే కదా, ట్రెండ్ లైన్ బ్రేక్ అయినట్టు కదా, ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. నెక్స్ట్ ఏముంది, క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చిందా, ఎంగల్ఫింగ్ క్యాండిలే కదా, ఎంగల్ఫింగ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చింది, క్యాండిల్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ వచ్చిందా. మన అనాలిసిస్ ఎటు ఉంది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అనేది కదా మన వ్యూ, అంటే మన బై సైడే కదా ఉంది, బై ఎంట్రీ వచ్చింది, ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని కన్ఫర్మేషన్లు ఉన్నాయి, జోన్ కన్ఫర్మేషన్ ఉంది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ ఉంది, క్యాండిల్ కన్ఫర్మేషన్ ఉంది, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఉంది,
ట్రెండ్ ఎటు చెప్పుకున్నాం, ఆల్రెడీ మార్కెట్ ఎటు వెళ్ళొచ్చు, మన అనాలిసిస్ ప్రకారం ఎటు వెళ్ళొచ్చు, మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనేది మన వ్యూ కదా, అది కూడా మన వైపే ఉంది. ఇలా చూసారా ఎన్ని కన్ఫర్మేషన్లు దొరికాయి. ఇలా కన్ఫర్మేషన్ దొరికాక ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, దానివల్ల మనకు యూజ్ ఉంటుంది. అంటే మన రిస్క్ రివార్డ్ అక్కడ మ్యాచ్ అవుతూ ఉంటుంది. అనవసరం ఇప్పుడు అప్ సైడ్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయిద్దిలే అనేసి ఇక్కడే తీసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెడితే స్టాప్ లాస్ హిట్ అయింది, దీని కింద పెడితేనేమో రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వదు. అలా అనమాట. ఓకేనా, ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి కారణం కూడా చెప్పా. రిస్క్ రివార్డ్ మనకి మ్యాచ్ అవ్వలేదా ఎంట్రీ తీసుకోము, ఇంక అంతే. మన రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వలేదా ఎంట్రీ పడకూడదు. ఇక్కడ రిస్క్ రివార్డ్ మ్యాచ్ అయిందా ఎంట్రీ పడిపోవాలి. అన్ని కన్ఫర్మేషన్ దొరికాయి కదా తీసుకుంటాం. అంటే కాకపోతే ఎంత బిగినర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇదంతా కొద్దిగా కన్ఫ్యూజ్ ఉండొచ్చు అండి. ఎందుకంటే ఇదంతా కూడా 5 నిమిషాల్లో జరిగిపోయింది. అంత ఫాస్ట్ మైండ్ సెట్ అనేది బిగినర్స్ ఉండకపోవచ్చు, కొంచెం ప్రాక్టీస్ చేయాలి కదా. అందుకే పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలనేసి ఒక వీడియో చేసాం, అది ఖచ్చితంగా వాచ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మన ఎంట్రీ ఎక్కడ ఉంది, అప్ సైడ్ వచ్చిందా మార్కెట్ చూసారా, ఒక కన్సల్టేషన్ లో ఉందా, ఈ క్యాండిల్ లో మనకు బ్రేక్అవుట్ జరిగింది, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, సింగ్ కింద స్టాప్ లాస్ పెట్టవచ్చు, లేదా క్యాండిల్ కింద పెట్టుకోవచ్చు. అంటే అది మీ రిస్క్ బట్టి ఇలా కూడా మనం ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. అలా మనం ఒక ఎంట్రీ తీసుకుంటాం అంటే లాజిక్ ఖచ్చితంగా ఉండాలి. మనకి ఇలా అనాలిసిస్ చేయడం వల్ల ఇదే యూజ్. మార్కెట్ అప్ సైడ్ పెరిగిద్దని మనకు తెలిసింది కదా నిన్న, ఎలా అయినా డబ్బులు తీయచ్చు, కాల్ బై చేసి డబ్బులు తీయచ్చు, పుట్ సెల్ చేసి డబ్బులు తీయచ్చు, స్ట్రాటజీ వాడి డబ్బులు తీయచ్చు, ఎలా అయినా చేయొచ్చు. మన మైండ్ సెట్ కేసు చదువులు అయితే దాన్ని బట్టి మనం డబ్బులు తీసుకోవచ్చు. అనాలిసిస్ చేయడం వల్ల ఏంటిది మనకి యూజ్, ఎంట్రీలు ప్రాబిలిటీ పెంచడానికి. బై సైడ్ ఇప్పుడు మార్కెట్ పెరగొచ్చని మనకు తెలిసింది కదా, ఎలా ఎంట్రీ తీసుకోవచ్చు, బై సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. బై సైడ్కి ప్రతి ఒక్కరికి ఒక లాజిక్ ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు బ్రేక్అవుట్ మీద తీసుకున్నాం అనుకోండి, ఒకళ్ళు ఫిబొనాచి చేసి తీసుకుంటారు. అలా కొంతమంది కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అలా మీరు కూడా మీ టెక్నిక్ మీరు బిల్డ్ చేసుకొని ఈ అనాలిసిస్ వాడుకోవాలి. ఓకే, మనకి ఎంట్రీలు అయితే ఇంకా అక్కడే వచ్చాయండి. ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ వచ్చింది, తర్వాత ఇక్కడ వచ్చింది, ఈ బ్రేక్అవుట్ మీద ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చి ఉండొచ్చు, అంతే. మ్యాజిక్ అయితే తీసుకోపోయి ఉండొచ్చు, ఎవరన్నా తీసుకుంటే ఇక్కడ ఉంది మనకి కరెక్ట్ మంచి ఎంట్రీలు అయితే అవి ఉన్నాయి. ఓకే, మనం రేపు అనాలిసిస్ పోదామా. మనం ఏం చేస్తాం, కామన్గా డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఓకే, మనం నిన్న ఎలా అనాలిసిస్ చేసాం, మార్కెట్ ఫాల్ అవుతూ ఉంది, అప్ సైడ్ వచ్చింది, ఏం జరగాలి, ఫాల్ అవ్వాలి. అలాంటిది చేశారు, మార్కెట్ ఇక్కడ రేంజ్ లో ఉంటుంది, మార్కెట్ బ్రేక్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఫైట్ జరుగుతుంది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనుకున్నాం కదా. ఓకే, అప్ సైడ్ అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ జోన్ ఎక్కడ ఉంది డైలీలో గమనించండి. మార్కెట్ ఫాల్ అయిందా, ఒక రేంజ్ చేసింది చూడండి, మార్కెట్ ఫాల్ అయ్యి ఒక రేంజ్ చేసి ఫాల్ అయ్యి చిన్న రేంజ్ అయ్యి ఫాల్ అయింది. ఓకేనా, ఈ చిన్న రేంజ్ దగ్గర ప్రైస్ ఆగడం జరిగింది, ఫైట్ జరిగి అప్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉందండి 23,100 దగ్గర ఉంది, మెయిన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనమాట. ఈ జోన్ దగ్గర ఇక్కడ ఫైట్ జరిగింది కాబట్టి మ్యాక్సిమం మార్కెట్ అప్ సైడ్ వచ్చినప్పుడు హైలో సెల్లింగ్ రావడానికి ఛాన్స్ ఉంది, లోలో బయింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, దాన్ని ఎలా ఏంటి అనేది 5 minutes మనం ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఓకే, మనం 5 minutes చాట్లోకి వచ్చామండి, కొంచెం జూమ్ బ్యాక్ చేసి చూస్తున్నా. ఓకే, చూడటానికి అయితే ఎక్కువ లేదు, మనం నేనేం చెప్పుకున్నాం, లోలన్నీ హైలో ఉంటున్నాయి కాబట్టి హైల దగ్గర ఏం జరుగుతుందో తెలిస్తే చాలు మనకి. అంటే కింద బయర్స్ ఉన్నారు మనకు అర్థమైంది, హైలో ఏం జరగాలి, ఇక్కడ చూడండి ఫాస్ట్ ఫాల్ అయింది, ఇక్కడ అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది, ఇక్కడ చూడండి అప్ సైడ్ వచ్చి స్లో అయ్యి ఫాల్ అయింది. అందుకే హైలో కూడా సెల్లర్స్ వీక్ అయ్యారు, లోలో బయర్స్ స్ట్రాంగ్ అయ్యారు కాబట్టి మనం బై సైడ్ ఉన్నాం అనమాట. లాజిక్ అది మన బై సైడ్ ఉండడానికి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఈ హై ఇంపార్టెంట్ వర్క్ అవుతుంది, హై బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అందుకే మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళడం స్టార్ట్ అయింది. ఓకే, ఇవాళ జరిగింది మనం ఒకసారి అనాలిసిస్ చేద్దామండి. మనకి ఏముంది చెప్పండి, మార్కెట్ గ్యాప్ అప్ అయిందా, అప్ సైడ్ వచ్చిందా, లో అప్ సైడ్ వచ్చింది, సింపుల్ క్లియర్గా ఉంది కదా మనకి అప్ ట్రెండ్ అని. హై లో హై మనం డ్రా చేసుకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ ప్రకారం మార్కెట్లో ఏం జరగాలి, మార్కెట్ ఈ లెవెల్ ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ అయింది ఇక్కడ, ఇప్పుడు మార్కెట్ అనేది ఈ లెవెల్ దాకా రావడానికి ఛాన్స్ ఉంది మనకి, 23,100 దగ్గరికి రావడానికి ఛాన్స్ ఉంది కదా. డైరెక్ట్ ఇలా వచ్చేస్తుందా, లేదు అలా రాదు, మార్కెట్ ఇలానే ఇంకా హై వచ్చిందా, లో అయిందా, హై వచ్చింది కదా. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ జోన్ ఏది, ఈ జోన్ కాకుండా 22,700 జోన్ కాకుండా దానికి ముందు ఇంకో జోన్ కావాలి మనకి. బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కదా, ఇక్కడ దాకా రానివ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి మనకి ఇంకో జోన్ కావాలి. ఏది కావాలి, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఆగిందా, ఇక్కడ కూడా ఆగింది. అందుకని మనం ఈ జోన్ని ఇంపార్టెంట్గా తీసుకుంటున్నాం. ఓకేనా, మనం డ్రా చేసుకుంది ఓన్లీ ట్రెండ్ రివర్సల్ జోన్స్, ట్రెండ్ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉండే జోన్స్నే మనం డ్రా చేసుకున్నాం. ఇదిగోండి ఫాల్ అవుతూ ఉందా, అప్ సైడ్ వెళ్ళింది, అంటే ఇది ఒక ట్రెండ్ రివర్సల్ జోన్ అనమాట. మనకి మార్కెట్ అనేది బుల్లిష్గా ఉంది కదా, మనం బై సైడ్ ఉందా, ఇంకో మంచి జోన్ కావాలి కాబట్టి ఈ జోన్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, రేపు మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అయితే మ్యాక్సిమం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అప్ సైడ్ వెళ్ళనివ్వండి, లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఈ జోన్ ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేద్దాం, లేదు ఇది బ్రేక్ లోకి వస్తుంది అనుకోండి, మన జోన్ ఉంది ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం.
లేదు లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనకి ఓపెన్ ఏరియా కదా, అక్కడ సపోర్ట్ లేదు కదా, ఇంపార్టెంట్ సపోర్ట్. లైట్ గ్యాప్ అప్ అయి లోకి వస్తున్నప్పుడు ఈ క్లోజింగ్ జోన్ దగ్గర కానీ ఈ జోన్ దగ్గర కానీ మనకి బై ఎంట్రీ దొరకవచ్చు, అక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయినా సరే లోకి రావడానికి ఛాన్స్ ఉంది, లేదా హై వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఈ జోన్ మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, మిగతా అంతా కూడా మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుందాం మ్యాక్సిమం. లేదు లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనకి బుల్లిష్నెస్ కనిపిస్తుంది కదా మార్కెట్లో, మనం బై సైడే ప్లాన్ చేద్దాం. లోకి వస్తుంటే బై సైడే ప్లాన్ చేద్దాం, ఇక్కడ కూడా బై సైడే ప్లాన్ చేసుకుందాం. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ అంటే ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, అయినా సరే మనం బై సైడే ఉందామండి. ఎందుకంటే ఎక్కువ బుల్లిష్ ర్యాలీ కనిపించింది, అంటే ఫైట్ జరిగి బుల్లిష్ ర్యాలీ ఉంది కదా, అందుకని మనం లోకి వచ్చినప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. హై గ్యాప్ డౌన్ జరిగిన లోకి వస్తున్నప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేసుకొని అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. హై గ్యాప్ డౌన్ జరిగితే లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్ మన పిక్చర్ అంతా కూడా బై సైడ్ ఉన్నాం కదా, బై సైడ్ ఎంట్రీలే ప్లాన్ చేసుకుందాం అండి. అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం బైయింగ్ ఎంట్రీలు ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, మార్కెట్ మ్యాక్సిమం మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. సెల్ సైడ్ ఉండాలనుకుంటే హై గ్యాప్ డౌన్ జరిగి హైలోకి వస్తుంటేనే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, మన క్వశ్చన్ అడిగా కదా, వాటికి ఆన్సర్ చూద్దామండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, మార్కెట్ ఫాలో అవుతూ ఉంది, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడింది, అక్కడ ఏం జరిగింది, లో వాల్యూమ్ ఉందని చెప్పుకున్నాం. దీనికి ముందే ఉంది వాల్యూమ్, హై వాల్యూమ్ ఉంది, తర్వాత కొంచెం తక్కువ ఉంది, దానికంటే ఇంకా తక్కువ ఉంది. అంటే వాల్యూమ్ పెరుగుతూ వచ్చి వాల్యూమ్ డ్రాప్ అయింది, ప్రైస్ మాత్రం పెరిగింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు, ప్రైస్ ఫాల్ అవుతుందంటే ఏం జరిగింది, సెల్లర్స్ ప్యానిక్ లో ఉన్నారండి. అంటే సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు, ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా వీళ్ళు బై చేస్తున్నట్టే కదా. ఇప్పుడు మార్కెట్ ఫాల్ అవుతుందంటే సెల్లర్స్ ఉన్నట్టే, వాల్యూమ్ పెరిగిందంటే సెల్లర్స్ ఉన్నారు, బయర్స్ ఉన్నారు. అగ్రెసివ్గా ఎవరు ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. నేను చెప్పేది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు అండి, కొద్దిగా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. మనం దీన్ని ఏం చేద్దాం అంటే అర్థం అవడానికి విడివిడిగా చూద్దాం. ఫస్ట్ మార్కెట్ ఫాల్ అవుతుంది అనుకోండి, అంటే ఎవరున్నారు, ఫాల్ అవుతుందంటే అగ్రెసివ్గా ఎవరు ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు, సెల్లర్స్ అనేది ఎక్కువ ఉన్నారు. సెకండ్ చూద్దాం, వాల్యూమ్స్ గురించి చూద్దాం. వాల్యూమ్స్ పెరుగుతూ ఉన్నాయి అంటే హైలోనే వాల్యూమ్ తక్కువ ఉంది, అంటే ఇక్కడ బయర్ ఇంట్రెస్ట్ లేరు అనమాట, బయర్స్ ఈ ప్రైస్లో ఇంట్రెస్ట్ లేరు. ఫాల్ అవుతుంది అంటే బయర్స్ ఇంట్రెస్ట్ పెరిగారు, వాల్యూమ్ వచ్చిందంటే బయర్ ఉన్నారు, సెల్లర్ ఉన్నారు కదా, కానీ ప్రైస్ ఫాల్ అవుతుంది. వాల్యూమ్ పెరుగుతుంది, ప్రైస్ ఎక్కువ ఫాల్ అవుతుంది, అంటే సెల్లర్స్ ప్యానిక్ లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా బయర్స్ బై చేస్తున్నారు అనమాట. బయర్స్ పెరుగుతూ ఉన్నారు, లోకి వచ్చింది కదా ప్రైస్, బయర్స్ అనేది ఇంక్రీజ్ అయ్యారు. ఇక్కడ కరెక్ట్ ఈ పాయింట్ వరకు అర్థమైంది కదా, ఇప్పుడు వాల్యూమ్స్ వరకు అయిపోయింది. ఇక్కడ చూద్దాం, ఇంతవరకు మనకి ప్రైస్ ఎందుకు పడిందో తెలిసింది, వాల్యూమ్ ఎందుకు పెరిగింది అనేది తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ప్రైస్ లోకి వచ్చేసరికి సెల్లర్స్ అయిపోయారు అనమాట. ఇప్పుడు ఎవరైతే ప్యానిక్ లో సెల్ చేసుకున్నారో వాళ్ళందరూ అయిపోయారు కదా, బయర్స్ లోలో వచ్చిందని కొద్దిగా బయ్యింగ్కే ప్రైస్ ఎక్కువ పెరిగిపోయిందండి. అంటే సెల్లర్స్ లేరు కదా, కొంచెం చిన్న బయ్యింగ్కే ప్రైస్ అనేది ఎక్కువ పెరిగింది. ఇక్కడ అయిపోయారు కదా సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇక్కడ అయిపోయారు కదా, చిన్న బయ్యింగ్కే ప్రైస్ అయితే పెరగడం జరిగింది. మనం దీన్ని ఎలా చూడొచ్చు అంటే, మార్కెట్ ఇలా జరిగినా కానీ మార్కెట్ మంచిగా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, లో వచ్చినా సరే మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇది ఒక డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు, మార్కెట్ ఫాల్ అవుతూ ఉన్నప్పుడు, రీట్రేస్మెంట్లో కాదు, ఫాల్ అవుతూ ఉన్నప్పుడు, క్లియర్గా ఒక ఫాల్లో ఉన్నప్పుడు మనకి ఇలా జరిగినప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాం, మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది, వాల్యూమ్ లో ఉండి తర్వాత లైట్గా పెరిగి దాని తర్వాత ఇంకా పెరిగి దాని తర్వాత ఇంకా పెరిగింది, కరెక్ట్గా హై వాల్యూమ్ ఉన్న దగ్గర ఒక రెడ్ క్యాండిల్ పడింది అనుకోండి, దీన్ని మనం ఎలా చూడొచ్చు, క్లియర్గా అర్థం అవడానికి దీన్ని కూడా విడివిడిగా చూద్దాం. ఓకే, ఇక్కడ వరకు చూద్దాం. ప్రైస్ని చూద్దాం. ఫస్ట్ ప్రైస్ అప్ సైడ్ వెళ్తుందంటే అర్థం ఏంటి, బయర్స్ అగ్రెసివ్ ఉన్నారు అనుకోవచ్చా, అంటే మార్కెట్లో అందరు సెల్లర్స్ మైండ్ సెట్ అయినా బయర్ మైండ్ సెట్ అయినా హైలో అమ్మాలని ట్రై చేస్తున్నట్టు కదా, హైలో అమ్మడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు, అందుకని మార్కెట్ అనేది బుల్లిష్గా అప్ సైడ్ వెళ్తుంది. అంటే బయర్స్ వేసుకోండి, బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు అనుకుందాం, సెల్లర్స్ ఆ లోలో అమ్మట్లేదు కాబట్టి హైలో అమ్మాలని ట్రై చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ప్రైస్ కొంచెం పైకి వచ్చింది, వాల్యూమ్ పెరిగింది, అంటే కొద్దిగా హైలోకి రాగానే సెల్లర్ ఇంట్రెస్ట్ చేస్తున్నారు అమ్మడానికి, వాళ్ళందరినీ బై చేసి ప్రైస్ మళ్ళీ అప్ సైడ్ తీసుకెళ్లారు. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ప్రైస్ కొంచెం అప్ సైడ్ వచ్చింది, వాల్యూమ్ వచ్చింది. ఇప్పుడు ఏం జరిగినట్టు, కొంచెం హైలోకి రాగానే మళ్ళీ సెల్లర్స్ కొద్దిగా యాక్టివేట్ అయ్యారు, మళ్ళీ వీళ్ళు బై చేశారు. బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కదా, హైలో అయినా పర్లేదు అని మళ్ళీ బై చేస్తున్నారు. మార్కెట్ అప్ సైడ్ వచ్చాక రెడ్ క్యాండిల్ పడింది, రెడ్ క్యాండిల్ పడ్డాక మంచి వాల్యూమ్ బిల్డ్ అయింది అనుకోండి, దీన్ని మనం ఎలా చూస్తామంటే, హైలోకి సెల్లర్స్ అగ్రెసివ్ ఉన్నారు, అంటే ఈ హై దగ్గర సెల్లర్స్ అగ్రెసివ్ ఉన్నారు, కానీ ప్రైస్ ఫాల్ వచ్చినా సరే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది రెడ్ పడింది అనేది కాదు, వాల్యూమ్ కొంచెం హైగా బిల్డ్ అయిందా. ఇక్కడ ఏం జరిగింది,
తక్కువ వాల్యూమ్తోనే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. సెల్లర్స్ ఇక్కడ ఉన్నారు కానీ లోలో లేరు కదా. పాయింట్ అర్థమైందా? ఇక్కడ వాల్యూమ్ తక్కువతో ప్రైస్ వెళ్ళిపోయింది అంటే ఈ లోలో సెల్లర్స్ ఇంట్రెస్ట్ లేరు, హైలో ఉన్నారు. ప్రైస్ ఇప్పుడు ఫాల్ అయ్యిద్ది అంటే రెడ్ క్యాండిల్ పడింది కదా, రెడ్ క్యాండిల్ పడడం మార్కెట్ ఫాల్ అయ్యిద్ది. ఇక్కడ జరిగిన పాయింట్ ఆలోచించండి. ఈ హైలోనే ఎంతమంది బయర్లు బై చేశారంటే లోలో ప్రైస్ మిస్ అయిపోయారు కదా, ఫాస్ట్ వెళ్ళిపోయింది కదా ప్రైస్. లో వాల్యూమ్తోనే ఫాస్ట్ వెళ్ళిపోయింది ప్రైస్. ఈసారి లోలోకి వచ్చింది అనుకోండి, మాక్సిమం బయర్స్ బై చేయడానికి ట్రై చేస్తారు అనమాట. హైలో సెల్లర్స్ ఉండొచ్చు కానీ లోలో బయర్స్ బై చేయడానికి ట్రై చేస్తారు. ఈసారి మళ్ళీ హైలోకి వస్తుంది, మళ్ళీ వాల్యూమ్ బిల్డ్ అయ్యింది, అక్కడ ఫైట్ జరిగి అప్ సైడ్ బ్రేక్ అయ్యింది అనమాట. అలా జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా మనం వాల్యూమ్స్ అర్థం చేసుకుంటాం. ఇది దయచేసి ఎవరు కూడా 5 minutesలో చూడొద్దండి, దీన్ని డైలీలో చూడాలి. 5 minutesలో చూసే టెక్నిక్ అనేది అంత ఈజీ రాదు, దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఇది ఖచ్చితంగా మీరు డైలీలో చూడండి. నేను 5 minutesలో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తున్నా కానీ దీన్ని డైలీలో చూడటానికి ట్రై చేయండి. మీరు 5 minutesలో అర్థం అవ్వదు. మ్యాక్సిమం ఇది ఎవరు బయటికి చెప్పేది కానీ సీక్రెట్గానే ఉంచారు ఇప్పుడు దాకా వాల్యూమ్స్ది. దాన్ని ఎవరు కూడా బయటికి చెప్పరు కాబట్టి మ్యాక్సిమం అందరు బిగినర్సే కాబట్టి వాల్యూమ్స్లో డైలీలో చూడటానికి ట్రై చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు మోటివేషన్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.